ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు శుభమస్తు కార్యక్రమంలోని ఈనాటి గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి ఫలితాలు, వారు చేసుకోవాల్సిన పరిహారాలు, గోచార గ్రహస్థితి, శివాభిషేకం సందర్భంగా పాటించాల్సిన నియమ నిబంధనలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం. ఈరోజు తిథి నవమి, తెల్లవారుజామున 3:23 వరకు. నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం, మధ్యాహ్నం 1:16 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. ఇక ఈరోజు గ్రహస్థితిని పరిశీలిద్దాం. వృషభ రాశిలో గురువు వక్రగతిలో సంచారము, కర్కాటక రాశిలో కుజుని వక్రగతి సంచారము, కన్యా రాశిలో కేతు సంచారము, తులలో రవి అలాగే బుధుని వక్రగతి సంచారము, కుంభరాశిలో శని సంచారము, మీనరాశిలో రాహు సంచారము నడుస్తోంది. ఈ గ్రహస్థితి ప్రకారంగా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది అనే దాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు. మేషరాశి వారి ఫలితాలు గనక పరిశీలించినట్లయితే ఈరోజు మేషరాశి వారికి ఆర్థికంగా అనుకూలత అనేది చూడబోతున్నాం. అలాగే వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ చాలా చక్కటి అనుకూలమైన వాతావరణం గోచరిస్తోంది. విద్యార్థులకి అనుకూలమైన కాలంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే బంధుజనంతో కానీ మిత్రులతోటి కానీ కలిసే అవకాశాలు ఎక్కువ శాతం కనపడుతున్నాయి. ఈరోజు మేషరాశి వారికి పట్టిందల్లా బంగారంగా కూడా మనం భావించవచ్చు. మొత్తం మీద మేషరాశి వారు ఈరోజు ఎటువంటి పని తలపెట్టినా అది సంపూర్ణంగా వారు విజయకేతనాన్ని ఎగరేస్తారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక మేషరాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి అనుకూలంగా ఉంటుందో గమనిద్దాం. ఈరోజు వీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం, అలాగే స్వామివారికి అభిషేకం చేయించటం వలన వారి పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతాయని చెప్పుకోవచ్చు. ప్రయాణించాల్సిన దిక్కు ఈశాన్యం, అలాగే కలిసొచ్చే రంగు ఎరుపు, అలాగే అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారికి ఈరోజు పనులలో కొంత ఆటంకం కలిగే అవకాశాలు ఎక్కువ శాతం గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఏ పని తలపెట్టినా కూడా అందులో కొంత ఆలస్యం అవ్వటం కానీ, లేకపోతే ఆఫీసులకు వెళ్ళే వారికి కొంత సెలవులు ఉండటం కానీ, ఉద్యోగం కాకుండా వ్యాపారం చేస్తున్న వారికి పనులు మధ్యాహ్నం తర్వాత మొదలవటం కానీ ఇలాంటివి ఎక్కువగా మీకు కనపడుతూ ఉంటాయి. ఆర్థికంగా అనుకూలత అనేది ఉన్నా కూడా ఖర్చు ఎక్కువగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. ఎంత పొదుపుగా ఉందామనుకున్నా కూడా ఖర్చు విపరీతంగా ఉండటం వలన కొంత నిరాశకి గురవుతూ ఉంటారని చెప్పుకోవచ్చు. సంతానానికి అనుకూలంగా ఉంది. అలాగే మీరు కూడా బంధుమిత్రుల్ని కలవటం కానీ, వారితోటి విదేశాలకు వెళ్ళాలి అని చెప్పి ఒక ప్రణాళిక చేయటం కానీ, లేకపోతే తీర్థయాత్రలకు వెళ్ళాలి అని ఆలోచన చేయటం కానీ కనపడుతూ ఉంటుంది. ఇక ఈ రాశివారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి అనుకూలిస్తుందో చూద్దాం. ఈ రాశివారు శనైశ్వరుడిని ఆరాధించటం వలన వృత్తిపరంగా వీరికి కలుగుతున్న ఆలస్యం తొలగిపోయి ఆర్థికంగా వీరికి చక్కగా అనుకూలంగా ఉండేందుకు అవకాశాలుంటాయి. ప్రయాణించాల్సిన దిక్కు ఉత్తరము, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక గమనించినట్లయితే మిథున రాశి వారు మాత్రం ఉద్యోగపరంగా కానీ కుటుంబ పరంగా కానీ ఈరోజు తగిన జాగ్రత్తలు వహించాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. అలాగే తీసుకుంటున్న నిర్ణయాల మీద నిలబడి ఆ పనులు చేసేందుకు ప్రయత్నం చేయాలి. ఎవరైనా వచ్చి ఏదైనా విషయం చెప్పగానే దాని గురించి ఆలోచన చేయటము, అలాగే అది చేస్తే బాగుంటుంది అని చెప్పి తొందరపడి ఆ పనులు చేయటం వలన ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొనేందుకు అవకాశాలుంటాయి. కుటుంబ సభ్యులతోటి కూడా కొంతవరకు వివాదాలు ఉండటం కానీ, లేకపోతే వాళ్ళతోటి గొడవలు పడటం కానీ, మాట పట్టింపులు రావటం కానీ ఇలాంటివి ఎక్కువగా మీకు కనపడుతూ ఉంటాయి. సంతానానికి సంబంధించి, వారి ఆరోగ్యానికి సంబంధించి, అలాగే వారి యొక్క చదువు గురించి లేదా విద్య గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. వారి మీద పెట్టుబడులు పెట్టాలని కానీ,
వారి కోసం ఆస్తిపాస్తులు సమకూర్చాలని కానీ ఎక్కువ ఆలోచన మీలో కనపడుతూ ఉంటుంది. ఇక ఈ రాశివారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి అనుకూలంగా ఉంటుందో గమనిద్దాం. దక్షిణామూర్తి ఆరాధన చేయటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. ప్రయాణించాల్సిన దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. కర్కాటక రాశి వారి ఫలితాలు గమనిస్తే సంతానపరంగా చక్కటి అభివృద్ధి కనపడుతోంది. దీంతో పాటుగా విద్యార్థులు కూడా చక్కటి ప్రతిభా పాఠవాలని మనకి చూపిస్తూ ఉంటారు. మీకు మీ సంతానపరంగా విశేషమైన గుర్తింపు రావటము, వారి వలన మీకు మంచి మెచ్చుకోలు ఉండటము, నలుగురు మిమ్మల్ని గొప్పగా చూడటము మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఆర్థికంగా అలాగే ఉద్యోగ వ్యాపార పరంగా ఈరోజు మీకు చాలా అనుకూలంగా ఉన్న రోజుగా మనం చెప్పుకోవచ్చు. ఆర్థికపరమైన విషయాలలో ఇంకా జాగ్రత్తలు తీసుకుంటూ దీని గురించి ఇంకా పొదుపుగా ఉండాలనే భావన చేస్తూ మంచి సలహాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకుంటే ఈరోజు అంతా కూడా మీకు శుభ ఫలితాలే కలుగుతాయని మనం గమనించవచ్చు. ఇక ఈరోజు కర్కాటక రాశివారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి అనుకూలంగా ఉంటుందో గమనిద్దాం. సుబ్రహ్మణ్య స్వామివారి ఆరాధన చేయటం వలన స్వామివారి అనుగ్రహం పరిపూర్ణంగా మీ సంతానం పైన అలాగే మీ ఆరోగ్య విషయంలోనూ కూడా మీకు అనుకూలత అనేది లభిస్తుంది. ప్రయాణించాల్సిన దిక్కు ఉత్తరము, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే సింహరాశి వారికి కూడా ఆర్థికంగాను అలాగే వృత్తిపరంగాను వ్యాపార పరంగాను కూడా చక్కటి అభివృద్ధి వైపుగా వీరు వెళ్తున్నారని మనం గమనించవచ్చు. తీసుకుంటున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి మంచి శుభ ఫలితాలను ఇవ్వటంతో పాటుగా మంచి పేరు ప్రఖ్యాతులను కూడా వీళ్ళకి కలిగిస్తూ ఉంటాయి. సంతానానికి సంబంధించి వీరికి మంచి అనుకూలత లభించటము, సంతానానికి విశేషంగా అభివృద్ధి ఉండటము వీరిని ఎక్కువగా ఆనందానికి గురి చేస్తూ ఉంటుంది. ఏ పని తలపెట్టినా మంచిగా నడవటంతో ఈరోజు సింహరాశి వారు ఆనందంగా గడుపుతారని మనం చెప్పుకోవచ్చు. ఇక సింహరాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి అనుకూలంగా ఉంటుందో మనం పరిశీలిద్దాం. సింహరాశి వారు ఈ రోజున శివాభిషేకం చేయటము, శివారాధన చేయటం వలన ఇక్కడైనా వారికి ఇబ్బందులు కనుక ఉంటే ఆ ఇబ్బందులు వీరికి తొలగిపోతాయి. ప్రయాణించాల్సిన దిక్కు ఈశాన్యం, అలాగే కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. కన్యా రాశి వారికి మాత్రం ఈరోజు కొంతవరకు ఉద్యోగానికి సంబంధించి వ్యాపారానికి సంబంధించి భర్త కానీ భార్య కానీ వారిరువురిలో ఒకరికి కొంత అనారోగ్య సంబంధంగా ఇబ్బందులు ఉంటాయి అని చెప్పుకోవచ్చు. ఆలోచనలు వేగవంతంగా ఉన్నప్పటికీ వారు అనుకున్న విధంగా పనులు పూర్తి కావట్లేదని కొంత నిరాశకి మాత్రం గురవుతూ ఉంటారు. సంతానానికి సంబంధించి అభివృద్ధి ఉన్నా కూడా వారి మనసులో ఎటువంటి ఉద్దేశం ఉందో ఆ ఉద్దేశపూర్వకంగా సంతానం నడుచుకోవట్లేదని కానీ లేకపోతే విద్యలో వారు అభివృద్ధి చూపించటం లేదని కానీ మీరు కొంత మదన పడటం గమనించవచ్చు. ఆర్థికపరమైన విషయాలలో పురోగతి ఉన్నా కూడా మీకు ఖర్చులు విపరీతంగా ఉండటం లేదా రుణ బాధలు అధికంగా ఉండటం వలన కొంత ఆర్థికపరమైన ఒత్తిడి మాత్రం మీరు పడుతూ ఉంటారని కూడా మనం గమనించవచ్చు. ఇక ఈరోజు కన్యా రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి అనుకూలంగా ఉంటుందో గమనిద్దాం. వీరు ప్రత్యేకించి లక్ష్మీ ఆరాధన చేయటము, అమ్మవారికి ఈ రోజున బిల్వదళాలతోటి గనక అర్చన చేస్తే ఆర్థికపరమైన ఒత్తిళ్లు ఏవైతే ఉన్నాయో అవి మీకు తొలగిపోతాయి. ప్రయాణించాల్సిన దిక్కు ఉత్తరము, అలాగే కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. తులారాశి వారి ఫలితాలను పరిశీలిద్దాం. తులారాశి వారికి మాత్రం ఈరోజు ప్రత్యేకించి ఆరోగ్యపైన సమస్యలు కొంచెం విపరీతంగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. దీంతో పాటుగా వీరికి రుణబాధలు కూడా అధికంగా ఉంటాయి. ఏ పని తలపెట్టినా కూడా జరగట్లేదు అనే ఒక ఆలోచన ఎక్కువగా వీళ్ళని మదన పెడుతూ ఉంటుంది. ప్రతి పనిలోనూ కూడా నిరాసక్తిగా ఉండటము, మాకు సంబంధం లేదు అన్నట్టుగా ప్రవర్తించటం వలన ఎదుటివారు వీరిని తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారు.
ఎంత మనం ప్రయత్నించినా కానీ ఎటువంటి పనిలోనూ సానుకూలత లేదు అనే భావన ఎక్కువగా వీళ్ళల్లో ఈరోజు కనపడుతూ ఉంటుంది. విద్యార్థులకి కొంత శ్రమ అధికంగా ఉంటుంది. సంతానానికి ఆరోగ్యానికి సంబంధించి తగిన జాగ్రత్తలు మీరు తీసుకోవాలి. రుణ బాధలు అధికంగా ఉండటము, ప్రతి పనిలోనూ ఆలస్యం అవ్వటం వలన, కొంత ఇబ్బందికరమైన వాతావరణంలో ఉండటం వలన మీరు నిరాసక్తిగా ఉంటారు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశివారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి అనుకూలంగా ఉంటుందో గమనిద్దాం. ఈ రాశివారు ఈరోజు శివారాధన చేయటము, ప్రదోషపు వేళలో ఆలయంలో దీపారాధన చేయటం వలన ఇబ్బందులు ఏవైతే పడుతున్నారో ఆ ఇబ్బందుల నుంచి బయటకు వచ్చేందుకు అవకాశాలుంటాయి. ప్రయాణించాల్సిన దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక మనం గమనిస్తే, వృశ్చిక రాశి వారికి ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. సంతాన పరంగా కూడా చక్కటి అభివృద్ధిని మనం గమనించవచ్చు. అనుకుంటున్న పనులన్నిట్లోనూ విజయం వైపుగా వీరు వెళుతూ ఉంటారని కూడా మనం చూడవచ్చు. ఆర్థిక పరమైన విషయాలలో అనుకూలత గోచరిస్తోంది. అలాగే వృత్తి వ్యాపారాల రీత్యా కూడా వీరికి చక్కటి మార్గం కనపడుతూ ఉంటుంది. వీళ్ళ సహ ఉద్యోగులతో పాటుగా వీరి యొక్క ఉన్నతాధికారులతోటి వీరు సమన్వయం పాటించటము, వారితోటున్న భేదాభిప్రాయాలను తొలగించుకోవడానికి ప్రయత్నం చేయటము, వీటన్నిటినీ కూడా ఈరోజు ప్రత్యేకించి మనం చెప్పుకోవచ్చు. సంతానానికి చక్కటి అభివృద్ధిగా ఉంటుంది కనుక ఆనందంగా ఉంటారు అని కూడా మనం భావించవచ్చు. ఆర్థిక పరంగా అనుకూలత, సామాజిక పరంగా వీళ్ళకి అనుకూలత, ఆరోగ్యపరంగా కూడా వీరు అనుకున్న విధంగా వీరికి ఉండబోతోంది కనుక ఈరోజు వృశ్చిక రాశి వారు ఆనందంగా గడుపుతారు. అలాగే ప్రతి విషయంలోనూ కూడా నలుగురికి సహాయం అందిస్తారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక వృశ్చిక రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి అనుకూలంగా ఉంటుందో గమనిద్దాం. శివ పంచాక్షరిని కనుక వీరు చదువుతూ ఉంటే ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వీరికి తొలగిపోయేందుకు అవకాశాలుంటాయి. ప్రయాణించాల్సిన దిక్కు ఉత్తరము, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 8. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే, ఆర్థిక పరంగా వీరికి ఉన్నత స్థితి కనపడుతోంది. ఉద్యోగ పరంగా కూడా వీరు చాలా ముందుకు వెళ్లేందుకు అవకాశాలు కనపడుతున్నాయి. వ్యాపార రీత్యా కొంత ఒడిదుడుకులు ఉన్నా కూడా మధ్యాహ్నం తర్వాత నుంచి వీరికి అనుకూలత అనేది మనం గమనించవచ్చు. ఆర్థికమైన అనుకూలత ఉండటంతో వీరు ఎక్కడైనా ఆస్తుల మీద పెట్టాలని కానీ, లేకపోతే భూమి కొనుక్కోవాలని కానీ ఇలాంటి ఆలోచన చేస్తూ ఉంటారు. నలుగురికి సహాయం చేయాలని, లేకపోతే రుణబాధలు ఏమైనా ఉంటే ఆ రుణాలు తీర్చుకోవాలనే ప్రయత్నం వీళ్ళల్లో ఈరోజు ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. సంతానానికి సంబంధించి వారి విద్య గురించి కొంత ఆలోచన చేయటము, అలాగే వాళ్ళ ఉన్నత విద్య కోసమని చెప్పి కొంత ధనాన్ని పక్కన పెట్టడము, ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క ధనురాశి వారిలో ఈరోజు మనం గమనించవచ్చు. ఉన్నతాధికారుల ఒక మెప్పు పొందటము, అలాగే ఏమైనా ట్రాన్స్ఫర్స్ లాంటివి ఉంటే వాటికి సంబంధించి ప్రతిపాదన వచ్చినప్పుడు దాన్ని స్వీకరించటము, ఇవన్నీ కూడా ఈరోజు మీకు జరిగేందుకు అవకాశం ఉంది. ఇక ఈరోజు ధనురాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి అనుకూలంగా ఉంటుందో పరిశీలిద్దాం. సాయిబాబా గుడికి వెళ్ళటం, అలాగే సాయిబాబా గుడి దగ్గర అన్నదానం చేయటం, ఇలాంటివి చేస్తే కనుక వారికి అనుకున్న విషయాలలో ప్రతికూలత తొలగిపోయి అనుకూలత లభించేందుకు అవకాశం ఉంటుంది. ప్రయాణించాల్సిన దిక్కు దక్షిణము, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే వీరికి మాత్రం ఖర్చులు విపరీతంగా ఉంటాయి అని చెప్పుకుంటున్నాం. ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బందులు ఎదురవ్వటము, అలాగే ఎప్పుడో తగ్గిపోయిన ఇబ్బందులు కూడా తొలగిపోయాయి అనుకున్న ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మళ్ళీ వీళ్ళకి ఇబ్బందిని గురి చేస్తూ ఉంటాయి. కాబట్టి ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి నిర్లక్ష్యం చేయకూడదు. రుణ బాధలు అధికంగా ఉండే రోజుగా మనం చెప్పుకుంటున్నాము. నలుగురికి సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితులు కూడా వీరికి ఈ రోజు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతోటి అన్యోన్యంగా ఉందామనుకున్నా కూడా ఎక్కడో అక్కడ వారితోటి వాదోపవాదాలు ఉండటం కానీ, లేకపోతే వారితోటి ఏదో ఒక విషయంలో తర్జన భర్జన పడటం కానీ కనపడుతూ ఉంటుంది. ఎవరూ మీకు సహకరించట్లేదని, లేకపోతే ఎవరూ మీతోటి మాట కలపటం లేదని,
మీతోటి నడవటం లేదు అనే ఒక భావన మీలో ఎక్కువ శాతం కనపడుతూ ఉంటుంది. విద్యార్థులకి అనుకూలత, అలాగే ఆర్థికంగా కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు కనుక ఈ రాశివారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి అనుకూలంగా ఉంటుందో పరిశీలిద్దాం. లక్ష్మీదేవి ఆరాధన గనక చేస్తే, అది కూడా అమ్మవారికి బిల్వ పత్రాలతోటి గనక చేస్తే తప్పనిసరిగా ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి బయటికి వచ్చేందుకు అవకాశాలుంటాయి. ప్రయాణించాల్సిన దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య వీళ్ళకి 9. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే వీరికి ఇక్కడ ముఖ్యంగా ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. కుటుంబ సభ్యులతోటి ఆనందంగా గడిపేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాహనాలు కొనుక్కోవడం కానీ, శుభకార్యాలలో పాలు పంచుకోవడం కానీ, బంధుమిత్రుల్ని కలవటం కానీ మనకి కనపడుతోంది. సంతానానికి చక్కటి అభివృద్ధి గోచరిస్తోంది. దీంతో పాటుగా వివాహం చేసుకోవాలి అనుకునే వారికి కూడా చక్కటి అవకాశాలు ఉండటం కానీ, లేకపోతే వీరు అనుకున్న సంబంధాలు కుదరటం కానీ, ఇలాంటి శుభ పరిణామాలు వీరికి కనపడుతున్నాయి. మొత్తం మీద ఈరోజు కనుక కుంభరాశి వారిని గమనిస్తే ఉద్యోగ వ్యాపారాల రీత్యా కూడా అనుకూలత, అలాగే మిగతా విషయాలలో కూడా వీళ్ళకి చక్కటి అవకాశాలు రావటం, మంచిగా ఉన్నత శిఖరాలను వీళ్ళు చేరుకోవటం మనం గమనించవచ్చు. ఇక ఈ కుంభరాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి అనుకూలంగా ఉంటుందో పరిశీలిద్దాం. కుంభరాశి వారు కూడా ఈరోజు ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు అమ్మవారి ఆరాధన చేయటం, అలాగే శివపార్వతులను కనుక పూజిస్తే చక్కగా వివాహం జరగటము, అలాగే వీరు అనుకుంటున్న సంబంధాలు కుదరటము, దీంతో పాటుగా ఆర్థికంగా కూడా వీరికి మంచిగా ముందుకు వెళ్లేందుకు అవకాశాలు రావటం కనపడుతుంది. ప్రయాణించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. మీనరాశి వారి ఫలితాలను గనక మనం పరిశీలిస్తే వీరికి కూడా సంతానానికి చక్కటి అభివృద్ధి అనేది కనపడుతోంది. విద్యార్థులకి మంచిగా మార్గం సుగమమవుతోంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే తయారవుతున్నారో వారికి చక్కటి అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి. ఉద్యోగం ఎవరైతే కొత్తగా చేరారో వారికి ఆ ఉద్యోగ పరిస్థితుల్లో ఉన్న మార్పులు అర్థం చేసుకుంటారు. అలాగే అక్కడి పరిస్థితులకి మీరు చక్కగా అలవాటు పడతారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఆర్థికంగా అనుకూలమైన దిశగానే వెళ్తున్నారు. అయితే ఖర్చులు కూడా మీకు అదే విధంగా ఉండబోతున్నాయి. మొత్తం మీద మనం గనక ఈ రాశి వారికి చెప్పుకుంటే ఆర్థిక అనుకూలత ఉన్నా కూడా ఖర్చు విపరీతంగా ఉండటము, కోర్టు కేసులు లాంటివి ఉండటము, రుణాలు తీర్చాలి అనే ప్రయత్నం చేయటము, లేదా రుణ ఒత్తిళ్లు ఎక్కువగా ఉండటం వలన రుణం తీసుకున్న వారికి సమాధానం చెప్పుకోవటము, ఇలాంటివి ఎక్కువగా మీకు ఈరోజు కనపడుతూ ఉంటాయి. ఇక ఈ రాశివారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి అనుకూలంగా ఉంటుందో పరిశీలిద్దాం. లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన చేయటము వలన వీరికి ఉన్న ఇబ్బందులు తొలగిపోయి, ముఖ్యంగా కోర్టు కేసులు ఏవైతే ఉంటాయో వాటి నుంచి వీరు బయటికి వచ్చేందుకు అవకాశాలుంటాయి. ప్రయాణించాల్సిన దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 9. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. సోమవారం సందర్భంగా ఆ శివుని యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద పరిపూర్ణంగా లభించాలని ఆశిస్తూ స్వస్తి.